అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ సంబంధి. వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ సంబంధి కేవర్సి. ఈరోజు నేను 3 చెట్టుల నీతి కథ చెప్పబోతున్నాను. ఒకరోజు 3 చెట్టులు ఒక ఆశని కోరుకుంటాయి. ఒకటో చెట్టు నేను నావనయి నీటి మీద తేలాలనుకుంటుంది, ఏ వర్క్ చేయాలనుకోదు. అండ్ రెండవ చెట్టు నేను రాజు వాళ్ళ ఇంట్లో పెట్టనయ్యి బంగారంతో నిండాలి, అది కూడా ఏ వర్క్ చేయదనుకోదు. అండ్ మూడవ చెట్టు నేను గుడిలో స్వామి బరువును మోస్తూ నా పనిని నేను ఎంజాయ్ చేస్తూ మనుషులు వచ్చేవారు పోయేవారు ప్రవచనాల్ని చూసుకుంటూ వర్క్ చేయాలి, నా వర్క్నే ఎంజాయ్ చేయాలి అనుకుంటుంది. ఆ తర్వాత ఒక కట్టెలు కొట్ట ఆయన వస్తాడు. మొదటో చెట్టు అంటుంది నేను నావనవ్వాలి, నీటి మీద తేలాలి అంటే అలాగే చేస్తాడు. రెండో చెట్టు నేను రాజుగారింట్లో పెట్టనవ్వాలి, బంగారంతో నిండాలి అంటే అలాగే చేస్తాడు. మూడవ చెట్టు నేను గుడిలో మందాసం అవ్వాలి, అలాగే చేస్తాడు. అప్పుడు నావ ఒక పెద్ద బండరాకి కొట్టుకొని అది విరిగిపోతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్, ఆ పెట్ట రాజుగారింట్లో దొంగతనమయ్యి అది కూడా ఎరిగిపోతుంది. అండ్ మూడవ చెట్టు ఏమైంది అనుకుంటున్నారా? అది గుడిలోనే తన వర్క్ని ఎంజాయ్ చేస్తూ మనుషుల ప్రవచనాల్ని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉండిపోతుంది. అది ఏమీ కాదు. ఈ స్టోరీ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు ఫ్రెండ్స్? మీరు ఎప్పుడు ఎంజాయ్ చేయాలంటే మీకు కాదు, మీరు ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తూ దాన్ని మీరు మంచి వర్క్ అనుకుంటూ ఉండాలి. అండ్ ఫ్రెండ్స్, మర్చిపోకండి, దురాశ దుఃఖానికి చేటు. హోప్ యు లైక్ ఇట్ ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్.